తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో స్పీకర్ ట్రయల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. బీఆర్ఎస్ అడ్వకేట్లు కాసేపట్లో గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బీఆర్ఎస్ అడ్వకేట్లు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, లంచ్ బ్రేక్ కొద్దిసేపటి క్రితం ముగిసింది ట్రయల్ రన్లో. మరి కాసేపట్లోనే స్పీకర్ మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ ప్రకాష్ గౌడ్ అలాగే కాలే యాదయ్య ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద ఇరువైపులకు సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. మరి కాసేపట్లో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ మళ్ళీ ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైనటువంటి వెంటనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద చర్చ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఇదే ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. పార్టీ మారాము అనే దానికి సంబంధించి ఏం ఆధారాలు లేవు అనేటువంటి అంశంతో పాటు గతంలో ఆయన మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ప్రకటన చేసినటువంటి వీడియోలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే మహిపాల్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోనే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా చర్చలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ విచారణ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తవుతుంది. ప్రస్తుతం అయితే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన మీద ఫిర్యాదు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేటు గూడెం ఈ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ ఇప్పటితో ముగుస్తుంది. ఎందుకంటే మొదటిసారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామ్ జరిగింది. ఈరోజు రివర్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా 4 గంటల వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నలుగురి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇంకో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీ నుంచి స్పీకర్ అందుబాటులో ఉండట్లేరు, విదేశాలకు వెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ స్పీకర్ వచ్చిన తర్వాత ఈ విచారణ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.